ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలను గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని, తన వాక్కు ద్వారా బలపరిచి మిమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి ఉదయం లేవగానే ఏదో తెలియని బాధ, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులతో నలిగిపోతూ ఎవరికి చెప్పాలో, ఎవరితో పంచుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉండి ఈరోజు నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో. అయితే నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి గుండె బరువును ప్రభువుతో పంచుకోండి. అందరికంటే ఆయన నిన్ను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. మీ ప్రతి సమస్యకు ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అయితే దానికంటే ప్రాముఖ్యంగా మీ ప్రతి సమస్యను గురించి, యేసు నామములో నేను విజయం పొందుకున్నాను, నా యేసయ్య నాకు విడుదల ఇచ్చారు అని మీ విశ్వాసాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుని స్తుతించండి. గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నీతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. నువ్వన్నీ కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో అందరూ నీతో ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు సమస్యలతో సతమతమవుతున్నావో, నలిగిన పరిస్థితిలోకి వెళ్ళిపోయావో, నీకున్నదంతా కోల్పోయిన స్థితిలో ఆపద సమయానికి వచ్చావో, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండునని ఎవరి సహాయం కొరకైనా నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో అంతవరకు నీతో ఉన్న వారందరూ కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీకెవ్వరు కూడా సహాయం చేసేవారు కనిపించకపోవచ్చు. ఇంతవరకు నా చుట్టూ ఉన్నవారు నా స్థితి మారగానే నన్ను ఒక్కొక్కరుగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకెవ్వరూ లేరిక నేను ఒంటరిగా మిగిలిపోయాను, పనికిరాని వాడుగా మిగిలిపోయాను, పనికిరాని దానిగా మిగిలిపోయాను అని హోప్లెస్ సిచ్యువేషన్లో మీరు వెళ్ళిపోయారేమో, నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారేమో. అయ్యో, ఇటువంటి నిస్సహాయ స్థితిలో నా కుటుంబం నాకు తోడుగా ఉంటుంది అనుకున్నాను, నా భర్త నాకు తోడుగా ఉంటారనుకున్నాను, నా భార్య నాకు తోడుగా ఉండి నన్ను ధైర్యపరుస్తుంది, నాకు సహాయకురాలుగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే, నన్ను అందరూ త్రోసివేశారే, మాట సహాయానికి కూడా ఎవ్వరు కూడా నాకు లేరే అనే నిస్సహాయ స్థితిలో ఈరోజు ఎందుకు చూస్తున్నాను, ఈరోజు ఎందుకు లేచాను, ఈ దినము నా జీవితంలో ఉండకపోతే బాగుండును, ఈరోజు నేను బ్రతికి ఉండకపోతే బాగుండునేమో, నేను బ్రతికి ఏం సాధించాను, నేనేం సాధించగలను ఇటువంటి పరిస్థితుల్లో, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో అని నిర్జీవంగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఎవ్వరి సహాయం లేదని నువ్వు అనుకుంటున్నావు. నిజమే, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నీవు బలహీనుడవే, బలహీనురాలవే, చేతకాని వాడవే, చేతకాని దానవే, పురుగు వంటి పరిస్థితి నాది అని నువ్వు అనుకుంటున్నావు. అది నిజమే. నీవు రోగముతో వెలివేయబడిన స్థితిలోనికి వెళ్ళిపోయావు, ఒంటరిని స్థితిలోనికి వెళ్ళిపోయావు. అయితే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేయుచున్నాను. నిజంగా నేను రక్షించగలిగిన వారి లోకంలో ఎవ్వరూ లేరు. అయితే రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు నీతో ఉన్నాడు. నీకు సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరేమో ఈ లోకంలో. అయితే సృష్టికర్త నీకు సహాయం చేస్తున్నానని వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఎటువంటి సహాయకుడు అంటే శూన్యముగా ఉన్న నీ జీవితంలో సృష్టి చేస్తాడు నూతనంగా. ఇక అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటూ ఉంటే, లేదు లేదు, నేను నూతన కార్యం చేయబోతున్నాను అంటాడు. నిష్ప్రయోజనంగా ఉన్న నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చివేస్తాడు ఆయన.
ఎందుకంటే ఏమీ లేని చోట కార్యం చేయడం ఆయన యొక్క గొప్పతనం. నీ జీవితంలో నీ పరిస్థితులు మారడానికి ఏ అవకాశం లేదేమో, నీ దగ్గర ఏ సోర్సు లేదేమో, అయినా నీవు నమ్మిన దేవుడే నీ సోర్సు, నీవు నమ్మిన దేవుడే నీకు సహాయం, నీవు నమ్మిన నీ దేవుడే నీకు సమస్తముగా ఉండబోతున్నాడు. కాబట్టి ఇంతవరకు నీవు ఎవరి సహాయం కొరకు ఎదురు చూచావు, ఎవరెవరి మీద ఆశ పెట్టుకున్నావు, దేని కొరకు ఎదురు చూచావు, అయితే ఇక దేని మీద ఆశ పెట్టుకోవద్దు, దేవుని మీద ఆశ పెట్టుకో. నిన్ను కష్టపెట్టే పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయన నీవెక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ కాదనబడ్డావో అక్కడే నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు నీకు న్యాయం చేయకపోయినా, ఎవ్వరు నిన్ను కరుణించకపోయినా, ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోనకపోయినా ప్రభువు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన నీకు న్యాయం జరిగిస్తాడు. యాకోబు కూడా తన జీవితంలో ఈ విధంగానే ఒంటరిగా మిగిలిపోయాడు. ఒకానొక స్థితిలో అందరినీ పంపివేశాడు, ఒంటరిగా దేవునితో పోరాడాడు. తండ్రి, నీవు తప్ప నాకు ఆశ్రయం ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు తోడెవరున్నారయ్యా, నీవు తప్ప నాకు సహాయకుడు ఎవరున్నారయ్యా, బంధువులు స్నేహితులు ఎవ్వరూ లేరు నాకు, నేను ఒంటరిగా మిగిలిపోయినాని దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో గోజాడాడు, ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. యాకోబు యొక్క పోరాటాన్ని దేవుడు చూచాడు. యాకోబు యొక్క మొరకు దేవుడు దిగివచ్చాడు, యాకోబుని ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, ఒంటరిగా మిగిలిపోయావేమో, అందరూ విడిచిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో యాకోబు వలె. అయినప్పటికీ భయపడొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడు దేవునితో. నీ పోరాటానికి దేవుడు దిగి వస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు కదిలిపోతాడు. ఆయన నీ ప్రార్థన విని నేను దాటిపోయి వెళ్ళిపోలేడు, తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు. నీ ఒంటరితనాన్ని తీసివేస్తాడు, నీ నిస్సహాయ స్థితిని తీసివేస్తాడు. సృష్టికర్త నీకు సహాయకుడిగా ఉంటాడు. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సకభాగముగా, చేసుకుంటినా సకభాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. ఈ ఉదయాన్ని మీరు ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఏ నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉన్నారో అందరం కూడా దేవుని స్తుతిద్దాం. మన పాపాలు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దిగి రాబోతున్నాడు మన మధ్యలోనికి. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మా మధ్యలోనికి దిగిరండి. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. ఎంతమంది ఆశతో నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారో, నీ జీవం కొరకు ఎదురు చూస్తున్నారో, నీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో, నీ ఆత్మ నింపుదల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో, ఏ లోటు ఉందో నీకు తెలుసయ్యా. ప్రతి జీవితంలోనికి మీరు దిగిరండి. ఆనాడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, హోప్లెస్ అయిపోయినప్పుడు
ఇక నాకు సహాయం ఎవ్వరూ లేరని నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు, నీ సన్నిధిలో గోజాడినప్పుడు మీరు దిగి వచ్చారయ్యా. అదేవిధంగా ఈరోజు మా మధ్యలోనికి దిగిరండి పరిశుద్ధాత్ముడా. ఎంతమంది నీ సహాయ స్థితిలో ఉన్నారో, ఎంతమంది హోప్లెస్ అయిపోయి ఉన్నారో, ఎంతమంది ఇక ఏమీ జరగదేమో అనుకుంటూ ఉన్నారో తండ్రి, వారికి అసాధ్యమే, నాకు అసాధ్యమే, నీకు అసాధ్యం కాదయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, అసాధ్యమైనది లేని దేవుడవయ్యా, అద్భుతాలు చేసే దేవుడవయ్యా. ఈరోజు తండ్రి ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టినందుకు, ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకున్నందుకు, వారి సమస్యల్లో అద్భుతకరమైన విజయాలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తములో ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. యేసు రక్తమే ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. యేసు రక్తములో ప్రతి శ్రమ కొట్టివేయబడుతుంది. యేసు రక్తము ప్రతి రోగాన్ని కడిగివేస్తుంది. యేసు రక్తము ప్రతి బాధను, ప్రతి నొప్పిని కడిగివేస్తుంది. యేసు రక్తము ఆర్థిక బంధకాలను తెంచివేస్తుంది. యేసు రక్తము అజ్ఞానాన్ని తీసివేస్తుంది. యేసు రక్తము ఇన్ఫెర్టిలిటీని తీసివేస్తుంది. యేసు రక్తము కోర్టు కేసెస్ను కొట్టివేస్తుంది. యేసు రక్తమును బట్టి వారు ఏది నష్టపోయారో, ఏది కోల్పోయారో, ఏది పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి పొందుకుంటున్నారు. సమస్తము రెస్టోర్ అవుతుంది. యేసునామములో నమ్ముతున్నాను తండ్రి. నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రయత్నము యేసునామములో సఫలపరచబడును గాక. ప్రతి విషయంలో గొప్ప విజయం మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా నీ చేతిలో పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ప్రతి ఒక్కరి మీరు నడిపించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, మీ దోతులను తోడుగా ఉంచి, నీ సన్నిధి వారితో ఉంచి, అన్ని విషయాల్లో సక్సెస్ దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీ జీవితంలో నిన్ను గూర్చి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటూ, నేను చిన్నవాడను, నేను పనికిరాని వాడను, నేను పనికిరాని దానను, నేను చిన్నవాడను అనుకుంటున్నాను, నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు. వాగ్దానం నా కొరకే అని వారు బిగ్గరగా ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.